ఎట్లయినా ఎగ్జామ్ మంచిగా రాయాలి. అరే నువ్వు నాకంటే ఫస్ట్ వచ్చినవా? టాపర్లే ఎంతైనా. ఎంత టాపర్ అయితే మాత్రం చూపిస్తలే, నీకు హెల్ప్ చేస్తలే, నువ్వేం వరిగా. ఇప్పుడు ఇట్లనే అంటావురా, ఎగ్జామ్లో అయితే ఎంత పిలిచినా పలకవు. సరే అయితే నీకు ఒక ట్రిక్ చెప్తా చూడు. చెప్పురా. ABCD, ఆన్సర్ ఏ అయితే ఇది, ఆన్సర్ బి అయితే ఇది, ఆన్సర్ సి అయితే ఇది, ఆన్సర్ డి అయితే ఇది. సరేనా? మర్చిపో. సరేరా. నేను నిన్ను పిలిచినా నీకు వినపడలేదనుకో, నేను దగ్గుతా అప్పుడు చూడు. అప్పుడు కూడా నీకు వినపడలేదనుకో, పెన్ను కిందేస్తా అప్పుడు చూడు. సరే ఎగ్జామ్కి టైం అవుతుంది పద. సరే పదరా. మే ఐ గెట్ ఇన్? అడ్వెంచర్ లాగున్నాడు. రే చిట్టీలు ఏమన్నా తెచ్చినావా? తెచ్చుకోవాలని తెలియదు మేడం, ఇప్పుడే తెచ్చుకుంటా. ఇట్రా. ఇట్లాంటి ట్రిక్స్ నా దగ్గర యూజ్ చెయ్యకు. రా వచ్చి కూర్చో. చీటింగ్ గానే చేస్తే బయటికి పంపిస్తా. మోడల్ ఏంట్రా ఇది? నేను క్వశ్చన్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. ఎవరన్నా చిట్స్ తెస్తే ఇప్పుడే ఇచ్చేయండి. నేను ముందే స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ని. చిట్స్ అంటారా? ఇచ్చే. నేను తేలేదురా, నువ్వు తెచ్చినవేమో, నువ్వు ఇయ్యి. థ్యాంక్ యూ మేడం. అందరికీ క్వశ్చన్ పేపర్స్ వచ్చినాయి కదా, ప్రతి ఒక్కరు ఆన్సర్ షీట్ మీద మీ నేము, రూల్ నెంబరు కరెక్ట్గా రాయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నేమ్ డౌట్? నీకు క్వశ్చన్ పేపర్ చూడంగానే డౌట్ ఎట్లా వచ్చిందిరా? ఏంటిదో అడుగు. ఆన్సర్ షీట్లో నా పేరు రాయడం కంపల్సరీయా మేడం? నాకు కొంచెం తెక్కుంది కానీ కంపల్సరీ అంటే మేడం, మా మమ్మీ నన్ను చిన్నోడా అంటది, ఫ్రెండ్స్ ఏమో గుండుగాడు అంటారు. మరి ఆన్సర్ షీట్లో ఏ నేమ్ రాయాలి మేడం? కావాలని అడుగుతున్నావని నాకు తెలుసు, కానీ రిజిస్టర్లో ఏ నేమ్ ఉందో అది రాయి. కూర్చో. మే ఐ కమ్ ఇన్ మేడం? ఎగ్జామ్కు కూడా తొందరగా వచ్చే అలవాటు లేదా సార్ మీకు? గెట్ ఇన్. ఏ బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? నీ రోల్ నెంబర్ ఫస్ట్ బెంచ్లో ఉంది, ఇక్కడికి రా. మేడం నేను బ్యాక్ బెంచర్ని, అందుకే బ్యాక్ బెంచ్లోనే కూర్చుంటా. కథలు పడుతున్నావా? నీ రోల్ నెంబర్ ఎక్కడుందో అక్కడే కూర్చోవాలి. నీ నెంబర్ ఇక్కడుంది, కూర్చో ఇక్కడ. Few minutes later. వీడంతగా రాయడు కదా, ఏం రాస్తున్నాడు? పాస్ సార్, మేడం నన్ను పాస్ చేయకపోతే బాగుండదు చెప్తున్నా. ఒకవేళ మీరు నన్ను పాస్ చేయకపోతే మీ ఇంటి ముందున్న తొట్టిలను పలగొడతా. ఆ తొట్టిలు పలగొడితే మొక్కలు ఉండవు, ప్లాంట్స్ లేకపోతే ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండదు. అందుకే నన్ను పాస్ చేయండి, ఎన్విరాన్మెంట్ను కాపాడండి. ఇద్దరు చూపించిన పాస్ అవ్వచ్చు. బ్రో కొంచెం చూపియవా? ఈరోజు ఏం ఎగ్జాము? ఈడు వినియేశాలి. బ్రో నువ్వన్నా చూపియవా? చూపిస్తా కానీ నా నేమ్ స్పెల్లింగ్ ఏంటి? నా పేరు స్పెల్లింగే నాకు రాదు, మళ్ళీ నన్ను అడుగుతున్నాడు చూడు వచ్చి. ఏ అమ్మాయి, నువ్వు అక్కడి నుంచి లేవు, బోర్డు దగ్గర వెళ్ళి కూర్చొని రాయిపో. పెన్ను అడిగిన మేడం. పెన్ను లేదేం లేదు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మళ్ళీ మాట్లాడినావంటే చూడు. అమ్మా ఏం క్లాస్ రా నాయనా, ఎవరన్నా దిక్కులు చూస్తే ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టే. మేడం మరి మీరు దిక్కులు చూస్తున్నారు కదా, మీరు ఫెయిల్ అయినరా? ఎవడ్రా మాట్లాడింది? ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయండి, మీ సంగతి చెప్తా.
ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు? ఫస్ట్ నీ ఎగ్జామ్ నువ్వు రాయి. రీల్స్ చేయడానికైతే బాగా వస్తుంది ఇట్లా పెట్టి. ఎగ్జామ్లో మాత్రం ఏం గుర్తురాదు. ఎవడన్నా చిట్స్ పెట్టుకొని రాస్తాడు, వీడు ఏకంగా బుక్లెట్టే పెట్టుకొని రాస్తున్నాడు. ఒకసారి అక్కడ చూడు నాయనా. ఎవరన్నా ఇన్విజిలేటర్ వస్తే ఆన్సర్ షీట్ పైన పెట్టి చిట్టీ లోపల పెట్టుకుంటారు. కనీసం నీకు చూసి రాయడం కూడా రాదా? ఆన్సర్ షీట్ లోపల పెట్టి చిట్టి బయట పెట్టినావు, నిన్ను డీబార్ చేసి పాడేస్తా. అంటే ఎగ్జామ్ రాయకుండానే పాస్ చేస్తారా మేడం? ఎగ్జామ్ నీట్గా రాయాలి. స్క్రిబుల్స్ ఉంటే మార్క్స్ ఇవ్వను చెప్తున్నా. మేడం ఎగ్జామ్ అయిపోయింది. అరే ఏంట్రా ఇది? అప్పుడే అయిపోయిందా? ఏంటిదిరా ఏం రాసిలేవు, మొత్తం బయటకు ఉంది. మీరే కదా మేడం పేపర్ నీట్గా ఉండాలన్నారు, ఏమన్నా రాస్తే మెస్సీగా అవుతుందని రాయలేదు. టైమ్ అప్, అందరు పేపర్స్ ఇచ్చేయండి. ఏ బంటు నీ పేపర్ ఇటీరా. ఏయ్ బాబు, ఇస్తున్నా మేడం, ఇదిగోండి. అబ్బా అన్ని కరెక్ట్గా రాసినవురా. అంటే నైట్ అంతా కష్టపడి చదువుకున్నా మేడం. అవునా నాన్న? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఫస్ట్ ఆన్సరా మేడం? నాకు రాయడం వచ్చు కానీ చెప్పడం రాదు మేడం. అరే ఏంట్రా ఇది? పర్లేదు ఇట్రా, ఇదిగో ఈడ కూర్చొని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయ్. సరే తరలే. హే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు నచ్చిన పాట ఏంటో కామెంట్ పెట్టండి. అంతవరకు స్టే ట్యూన్, బాయ్.